ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి బీజేపీ బలపరిచిన పులి సర్వోత్తం రెడ్డి గెలుపు ఖాయమని శాసనమండలి ఎన్నికల ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్రావు అన్నారు. ప్రస్తుత శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నామని వారు అన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీలో వర్గ పోరు లేదని కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నామని వారన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు సుభాష్ రెడ్డి, తాండ్ర వినోద్రావుతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. ప్రస్తుతం ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి గట్టి పోటీ నెలకొంది. ఈ రోజుతో ముగుస్తున్నటువంటి ప్రచారానికి సంబంధించి ప్రధాన పార్టీలో నుండి అభ్యర్థుల్ని బరిలో దించాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి 4వసారి తెలంగాణ రాష్ట్రం శాసనమండలి ఏర్పడిన తర్వాత 4వసారి జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టి ఖచ్చితంగా తన మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలని ఒక మంచి ఆశయంతో అడుగులు వేస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ 3 జిల్లాలకు సంబంధించి ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బేతి సుభాష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సుభాష్ రెడ్డి గారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తా ఉంది? మీ యొక్క ప్రచారం ఎలా ఉంది? చాలా మా నాయకులంతా కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉన్నారు. మరి ఈ ప్రాంతం నుంచి వినోద్ గారు, సత్యనారాయణ గారు ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళందరూ సారథ్యంలో ఈరోజు ముందు పోతా ఉన్నది. ఎక్కడికి పోయినా కూడా, ఏ స్కూళ్ళలో పోయినా పులి సర్వోత్తం రెడ్డి అనే ఒక అధ్యాపకుడు కాబట్టి, రిటైర్డ్ అయిన అధ్యాపకుడు, ఆయన పరిచయం వ్యక్తి, గతంలో PRTU ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, వరంగల్ వాసి. అటువంటి వ్యక్తి మాకు కావాలని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు. ఈరోజు వేరే పార్టీలకు వచ్చేసే వరకు పార్టీలకు కూడా క్యాండిడేట్ దొరకకుండా ఈరోజు పార్టీ క్యాండిడేట్ని కూడా పెట్టలేని పరిస్థితి. గతంలో ఉన్న ప్రభుత్వం కానీ, ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ప్రభుత్వం కానీ ఈ ప్రాంతం నుంచి క్యాండిడేట్ని వాళ్ళు డిక్లేర్ చేయలేదు. భాజపా ఒకటే మరి ఈ ప్రాంతం నుంచి పులి సర్వోత్తం రెడ్డి గారిని అభ్యర్థిగా ఎన్నిక ఇచ్చి పంపించిన సంగతి గుర్తు చేసుకుంటాం. ఈ రోజు ఉన్న సందర్భాలు గతం నుంచి చూస్తుంటే, ఈ కొద్ది కాలంలో చూస్తే కూడా మీరు మహారాష్ట్ర ఎన్నికలు చూసినా, హర్యానా ఎన్నికలు చూసినా, అదేవిధంగా ఢిల్లీ ఎన్నికలు చూసినా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి ఈరోజు డబుల్ ఇంజన్ కార్యక్రమాన్ని ఢిల్లీతో పాటు మరి రాష్ట్రం కూడా డెవలప్ కావాలంటే రెండు కలిసి పనిచేస్తే బాగా డెవలప్ అయితే ఉద్దేశంతో మరి మెజార్టీ ఇచ్చి ఈరోజు గెలిపించే సందర్భం గుర్తిస్తాం. అదే రకంగా ఈ ప్రాంతం నుంచి కూడా ప్రభుత్వంతో పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి పోరాటంలో భాగంగా పులి సర్వోత్తం రెడ్డి గతంలో కూడా బండి సంజయ్ గారు పులి సర్వోత్తం రెడ్డి అంటూ కూడా 317 జీవో గురించి కొట్లాడిన సందర్భాన్ని గుర్తిస్తున్నాం. జైలు పోయిన సందర్భం కూడా గుర్తు చేసుకుంటాం. మరి అటువంటి సందర్భం పోయి ఆ జీవో తీసుకొస్తే దాన్ని మరి ఈరోజు కప్పిపెట్టి మరి ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దాన్ని ముందుకు తీసుకురాకుండా ఈరోజు వాళ్ళకి అన్యాయం చేస్తూ మరి ఇక్కడ ఒకరిని భార్యనో దగ్గర భర్తనో దగ్గర విడివిడిగా చేస్తూ ఈరోజు ఇబ్బందులు పెడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటాం. అదేవిధంగా DAలకు సంబంధించిన కూడా గతంలో కూడా PRCలకు సంబంధించిన DAలకు సంబంధించిన గతంలో కూడా మరి 5 పర్యాలు ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, మరి 3 సార్లు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. వాటిని కూడా పెండింగ్ పెట్టి ఈ రోజు వరకు కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న సందర్భం ఉంది. మరి ఉద్యోగులను ఏ రకంగా మరి ఉపాధ్యాయులను ఏ రకంగా అడగాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మేము ఏం చేయలేదు ఉపాధ్యాయులు కాబట్టి మేము ఓటు అడిగే హక్కే లేదనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు క్యాండిడేట్ కూడా నిలబెట్టలేని పరిస్థితి. మరి బీజేపీ పార్టీ, భాజపా పార్టీ 317 గురించి పోరాటం చేసినాం. మరి అదేవిధంగా DAల కోసం పోరాటం చేస్తుంది కాబట్టి మండల్లో మా వాణి ఇప్పిస్తాడు ఏకైక వ్యక్తి పులి సర్వోత్తం రెడ్డి అనే ఉద్దేశంతో అధ్యాపకులంతా గుర్తించి అధ్యాపకులంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా నేను తిరుగుతున్న సందర్భంలో ఏ కాలేజీ పోయినా, ఏ స్కూల్ పోయినా కూడా వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తుండ్రు, పులి సర్వోత్తం రెడ్డి అయితేనే మాకు న్యాయం చేయగలుగుతాడు, ఆయన ద్వారా సాధ్యమైతే మండల్లో మా వాణి వినిపించే సత్తా ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి ఆయనే అని చెప్పి చెప్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఒక పులి సర్వోత్తం రెడ్డి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి వాళ్ళంతా వాళ్ళ అధ్యాపకులు చెప్తున్న సందర్భంగా గుర్తు చేసుకుంటారు. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి ఉండే పులి సర్వోత్తం రెడ్డి గారికి మీకు పోటీ ఎవరి మధ్య ఉంటుందని బీజేపీ అభిప్రాయపడుతుంది? మేమైతే పోటీ అనుకోవట్లేదు. ఎందుకంటే అందరూ కూడా ఇండిపెండెంటే. పార్టీని నిలబడితే పోటీ అంటుంటే, వేరే పార్టీలో ఆ పార్టీ ఈ పార్టీ పోటీ అంటూ పోటీ లేకుండా ఆ పార్టీని నిలవడానికి కూడా వ్యక్తులు లేకుండా పరిస్థితుల్లో ఈరోజు కాబట్టి పోటీ అనుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో పులి సర్వోత్తం రెడ్డి గెలుస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు నల్గొండ, అటు వరంగల్ జిల్లా 3 కూడా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి గత చరిత్రలో ఉన్నటువంటిది. బీజేపీ అంతంత మాత్రమే ఉన్నటువంటి ఈ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డి గారి గెలుపు ఏ విధంగా సునాయాసం మీరు అనుకుంటున్నారు? అట్లా ఏం లేదు. ఒక ఖమ్మం జిల్లా గతంలో CPI CPM ఉన్నమాట వాస్తవమే. కానీ అయినప్పటికీ కూడా BRS కూడా గతంలో గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మరి ఆ తర్వాత BRS బుద్ధి చెప్పిన సందర్భం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గెలిపించిన సందర్భం ఉంది. వాళ్ళకు కూడా బుద్ధి చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీకి వేయాలని చెప్పి ఖమ్మం కానీ నల్గొండ కానీ క్లియర్గా కనబడతారు. వరంగల్ అయితే అవుట్లెట్గా ఉన్నది, వన్ సైడ్ ఉంది. ఈ రెండిట్లో కూడా గతంలో ఇద్దరు వెనుకున్నాం. ఒకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చినాం, ఒకసారి వీళ్ళకి అవకాశం ఇచ్చినాం. ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఖమ్మం జిల్లా విషయానికి వస్తే బీజేపీలో చాలా మంది అగ్రనాయకులుగా ఉన్నారు.
కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఈ ప్రచారంలో కానీ ఈ యొక్క ప్రెస్ మీట్లకు కానీ ఎక్కడ కనపట్లేదు. అసలు ఐక్యత ఉందా లేదా బీజేపీలో? 100% ఐక్యత ఉంది. ప్రచారంలో బ్రహ్మాండంగా నేను కూడా వచ్చి ఉన్నా కదా, ఇక్కడి నుంచే ఉన్నా కదా, 17వ తారీఖు నుంచి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిసి వస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరు మేము 20 ఓట్లకు ఒక చొప్పున పంచుకున్నాం. ఆ రకంగానే మా కార్యకర్తలు నాయకులు కూడా పనిచేస్తా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఖమ్మం పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అంచనాలకు మించి ఓట్లు సాధించినప్పటికీ, సరే విజయం సాధించినప్పటికీ బీజేపీ అంచనాలని నిజం చేస్తూ అనుకున్న స్థాయిలో సాధించినటువంటి ఓట్లను సాధించినటువంటి వ్యక్తిగా బీజేపీ నేత తాండ్ర వినోద్రావు గారు రాష్ట్ర నాయకులు ఉన్నారు. వారు మనతో పాటు వారిని కూడా అడుగుతున్నారు. సార్ చెప్పండి, మీరు ఈ ఎన్నికల్లో మీరు కూడా సర్వోత్తమ రెడ్డి గారి కోసం విశేషంగా కృషి చేస్తున్నారు, పిలుపునిస్తున్నారు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో మీరు ప్రచారానికి ఎలా ముందుకు పోయింది? ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. ఎందుకంటే మొత్తం దేశంలోనే బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నప్పుడు తెలంగాణలో కూడా మాకు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలని, మాకు కావాలని ఈసారి ప్రజలందరూ చూస్తున్నారు. ఈ తరుణంలో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రావడం జరిగింది. ఈ 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా బీజేపీ విజయం సాధిస్తుందని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఈ ఎన్నికల నుంచే నెక్స్ట్ రాబోయే చేంజ్కి నాంది అని మేము భావిస్తున్నాం. కాబట్టి బీజేపీ ఖచ్చితంగా తమ అభ్యర్థిని నిలబెట్టుకుని గెలిపించుకునేటువంటి సత్తా ఉంది. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ తోటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా ముడిపడి ఉంది. రాబోయేది కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మాత్రమే అని చెప్పి బీజేపీ శ్రేణులు ముఖ్యంగా ధీమా వ్యక్తం చేస్తున్న వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.